6వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటారండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారు హృదయములోని తలంపంతా కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది కన్నీరు గార్చాడు. ఆ కన్నీరు కార్చినటువంటి దేవుని కన్నీటిలో నుంచి, ఆ యొక్క కన్నుల నుంచి బాష్ప బిందువు కారకుండా సృష్టించబడిన మనం ఆయనకి నచ్చినట్లుగా బ్రతికితే, ఆయన ప్రతిదినం స్తుతించగలిగితే, ఆయన ప్రతి క్షణము ఆరాధించగలిగితే మన అక్కర్లన్నీ ఆయన ప్రతిదీ తీరుస్తాడు. ఆయన మనకు ప్రతిదీ దయచేయువాడు. ఆమెన్. ఆయనకి ఇష్టమైన పిల్లలకంట తన ప్రియులు నిద్రించుచూ ఉండగానే ఆయన ఇచ్చేస్తాడంట. 127వ కీర్తనలో ఈ మాట ఉంటుంది. 127వ కీర్తన 127వ కీర్తన. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు, ఎవరు ప్రియులు? అందరూ చెప్పండి, ఎవరు ప్రియులు? ఎవరు ప్రియులు? ఎవరు ప్రియులు? మనం దేవుణ్ణి ప్రియుడిగా ఎప్పుడో పక్కన పెట్టేసాం. అమ్మాయిని అబ్బాయిని, ఏయ్ ఏంది మెసేజ్ చేయలేదు, ఓయ్ నువ్వు నా ప్రియురాలివే, నువ్వు నా ప్రియుడివే. చాలామంది చీకట్లో కథలు అల్లుతున్నారు, బజారులో వీధుల్లో కథలు, ప్రియులు ప్రియురాళ్ళు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? తన ప్రియులు. ఎవరు ప్రియులు? దేవునికి ప్రియమైన పిల్లలు నిద్రించుచూ ఉండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈరోజు మనం మనుషులకు కాదు, ప్రియమైన వారిగా ఉండవలసింది. ఈరోజు చాలామంది మనుషులు మెప్పుల కోసం వాళ్ళకి నచ్చినట్లుగా, మళ్ళీ నా మీద బాధపడతారేమో, వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళకి చాలామంది కాళ్ళు ఉత్తుతో సేవలు చేస్తారు, వాళ్ళకి నచ్చింది చేస్తారు, వాళ్ళు ఏది చెప్తే చేస్తారు. ఎందుకయ్యా అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, మళ్ళీ వాళ్ళు బాధపడతారు, మళ్ళీ వాళ్ళు ఇదవుతారు అదవుతారు అని చెప్పేసి అని బాధపడతా ఉంటారు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు మనుషుల మెప్పుల కోసం పరుగులు ఎత్తితే దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెనను మనం కోల్పోతాం. ఏం చేస్తాం? దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెన ఏం చేస్తాం? కోల్పోతాం. నీ జీవితంలో దేవునికి ప్రియమైన, ఎవరికి? పేతురు రాసిన పత్రికలో అనుకుంటా ఒక మాట ఉండొచ్చు, చూద్దాం. ఎలా ఉండాలంట అక్కడ చెప్తున్నాడు. ప్రియమైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి అని ఉంటుంది. ప్రియమైన పిల్లల వలె. ఆ ప్రియమైన పిల్లల వలె ఎప్పుడైతే మనం ఉంటామో పరలోక సంబంధమైన ప్రతి ఈవులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నయోమి కుటుంబము, ఎలిమెలెకు, నయోమి, వారి ఇరువురు పిల్లలు, ఇద్దరు, ఆయన ముగ్గురు. ఈ ముగ్గురు ఆ మోయాబు దేశంలో చనిపోవడానికి గల కారణం కేవలం వాళ్ళ అవిధేయతే. ఏంటిది? వారు సరిగా దేవుని దగ్గర నడుచుకోకపోవడం. బెత్లెహేము నుంచి వచ్చినటువంటి వారు స్తుతి వారి జీవితంలో కోల్పోవడం, దేవుణ్ణి ఆరాధించే క్రమాన్ని పక్కన పెట్టేసుకోవడం, వారు లాభసాధకమైనటువంటి వాటి విషయంలో దేవుడే నా రాజు అనుకున్నవాడు పక్కకి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు, పాపంలోకి వెళ్ళిపోయాడు. శపించబడిన పట్టణములో ఎక్కడైతే కాలు పెట్టకూడదో ఆ ప్రాంతంలోనే కాలు పెట్టేశాడు. ఏ ప్రాంతంలో అయితే నివాసం చేయకూడదో ఆ ప్రాంతంలోనే నివాసం చేశాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అవిశ్వాసులతో జోడుగా మీరు ఉండకూడి. కొరింథీ పత్రికలో ఉంటుంది ఆ మాట, 2 కొరింథీ 6:14.
ఒక విశ్వాసి దీవెనను కోల్పోవడానికి గల కారణం ఇవే కారణాలు. అమ్మా వింటున్నారా? మీరు అందరు చెప్పండి, మీరు అవిశ్వాసులతో జోడుగా. అమ్మా ఏందమ్మా ఆమెతో నీకు మాటలు? మారుతున్నా పాస్టర్ గారు. ఆమె నిన్ను మారుతున్నా, నువ్వు ఆమెను మారుతున్నావు. ఏందంట? మారుతున్నా పాస్టర్ గారు, సువార్త చదువుతున్నా. సువార్త ఎవరికి? అక్కడ అవిశ్వాసులకు జోడుగా. అవిశ్వాసం అంటే ఎవరు తెలుసా? దేవుడు కార్యాలు నమ్మనోడే అవిశ్వాసి. ఈరోజు చాలామంది సంఘాలు పెట్టుకొని దేవుని యొక్క కార్యాలు నమ్మని వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ అవిశ్వాసులతో సమానం. పరిశుద్ధాత్మను నమ్మని వాళ్ళు, స్వస్థత కార్యాలు నమ్మని వాళ్ళు, దేవుడు చేసే అద్భుతాలను నమ్మని వాళ్ళు, వీళ్ళందరూ అవిశ్వాసులతో సమానము. ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? నేను వాక్యం చెప్తున్నా, నా సొంత మాటలు కాదండోయ్. అక్కడ రాయబడ్డ మాట, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటే సహవాసం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటే, యేసయ్యను నమ్ముకున్న మన జీవితాల్లో నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. మనం ఎవరమి? ఈ వాక్యాన్ని ఎలాగనే పట్టుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. నేను పరిశుద్ధులనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి, సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఇక్కడేమన్నాడు? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటే, పరిశుద్ధులకి అపరిశుద్ధులతో సహవాసం లేదు. చాలా జాగ్రత్తగా మనము లోకములో వ్యవహరించాలి క్రైస్తవులుగా బ్రతికేటప్పుడు. తర్వాత, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడిని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభు సెలవిచ్చుచున్నాడు. వారి మధ్య నుండి బయటికి వెళ్ళిపోండి, లేకపోతే వారి మధ్య నుంచి దూరంగా వెళ్ళిపోండి అని వాక్యం సెలవిస్తుంటే, ఎలీమెలెకు నయోమి ఇద్దరు కూడా వారి మధ్యలోకి వెళ్ళే కాపురం పెట్టారు. నీకు అర్థమవుతుందా? వాళ్ళ మధ్యలో నుంచి బయటికి వెళ్ళనంటే వీళ్ళు వాళ్ళ మధ్యలోకి వెళ్ళే కాపురం పెట్టారు. ఇంటి యజమానుడు అంటే స్తంభం కూలిపోయింది. స్తంభం కూలిపోయినాక కప్పు ఉంటుందా? అప్పట్లో నెటాళ్ళు ఉండేవి, మధ్యలో నిలవేసి చుట్టూ కట్టేవాళ్ళు పందిరిలాగా కదా. ఆ మధ్యలో నెటారు తీసేసామనుకో, మధ్యలో ఏముంటే గోడల మీద మధ్యలో కప్పు నిలబడిద్దా? ఏమవుతుంది? ఇక్కడ ఉండే వాళ్ళందరూ పెద్దవాళ్ళు చెప్పాలి. ఇప్పుడు బిల్డింగులు రాలా, అప్పుడు బిల్డింగులు లేవు, అంత తాటాకు లబ్బర్ మెల్లులు. అవునా కదా అమ్మ? చూసారా లబ్బర్ మెల్లులు? మా అమ్మ కోసి తీసుకొస్తుంటే చూసేవాళ్ళం చిన్నప్పుడు. లబ్బర్ మిల్లులతో గోడలాగా అలికి పేడ మట్టి పిసికి మమ్మల్ని దొక్కిచ్చేది. హల్లెలూయా, తొక్కండి అని చెప్పేది. 5 మందిం కదా, అందరం పోటీ పడి దొక్కేవాళ్ళం. దాన్ని నీళ్లు పోసి దొక్కిచ్చి అదంతా తీసుకొని అలుగుతూ ఉండేది. మొత్తం గోళ్ళాలు అలికి దానికి ముగ్గులేసేది, దానికి మళ్ళీ సున్నం ఆమె కొట్టేది.
మమ్మే, బిల్డరు, కార్పెంటరు, పెయింటరు, బేల్దారి మేస్త్రి, అన్నీ ఆమె. అన్నీ చేసి మొత్తం రూపకల్పన తెచ్చి అయిపోయిన తర్వాత ఎవడో బుద్ధి లేనివాడు ఇంటి వెనకాల నుంచి నిప్పు పెట్టాడు. బుస్సమంది అంతా పోయే. ఆమె కష్టము, మా నాన్న కష్టార్జితం అన్నీ ఇంట్లోనే మొత్తం తగలబడిపోయింది. చాలామంది జీవితాల్లో ఆ స్థితి నుంచే ఈ స్థితికి వచ్చాం. కానీ ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, స్థితి మారింది కానీ, పరిస్థితి మారింది కానీ బుద్ధి మారలా. దేవుని పిల్లలుగా ఉండాలి అని అంటే స్థితులు పరిస్థితులు కాదు మారాల్సింది, మన బుద్ధి మారాలి. అందుకే బైబిల్లో అంటది, బుద్ధి వాక్యాన్ని వినండి అంటది. బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? బైబిల్ వాక్యం విన్న తర్వాత బుద్ధి మార్చుకోవాలి. స్థితి మారిందండి. ఒకప్పుడు అన్నా అప్పులు తెచ్చుకొని తినేదాన్ని అన్నా, ఒకప్పుడు కరువుతో ఉండేదాన్ని అన్నా, ఒకప్పుడు పచ్చడి మెతుకులు కూడా ఉండేది కాదు, ఒకప్పుడు నీళ్లు పోసుకొని తినేదాన్ని. ఇప్పుడేమో కదిలిస్తే బిర్యానీ, కదిలిస్తే చేపల కూర, కదిలిస్తే చికెను, కదిలిస్తే కోడిగుడ్డు. ఇంటికాడ కోడిగుడ్డు బకలు కొట్టుకోవడానికి గోళ్ళు లేవు అప్పుడు డబ్బులు. అప్పట్లో జనాలు ఏం చేసేవాళ్ళు తెలుసా? అప్పట్లో ఉన్న భేద స్థితిని బట్టి కుళ్ళిపోయిన టమాటాలు మార్కెట్లో తక్కువగా వచ్చాయి. పొలం పనులకు వెళ్ళిపోయి ఆ పొలం పనులో వాళ్ళు పనిచేసి వస్తా కొద్దిగా ఒళ్ళో పోసుకొని వచ్చేవాళ్ళు. టమాటా కాయలు, ఆలుగడ్డలు, వంకాయలు, తోటకూరని అవి తెచ్చుకొని వండుకునేవాళ్ళు కదా. చాలా లిమిట్గా వాళ్ళు పిల్లలకి పోషించుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే గిన్నెలు వండి పారబోస్తున్నారు. దాన్ని ఏమంటారు చెప్పండి? జాగ్రత్త అంటారా, అహంకారం అంటారా? జాగ్రత్త అంటారా, అహంకారం అంటారా? మీరు చెప్పాలి. ఒకప్పుడు స్టోర్ బియ్యమే పంచభక్ష పరమాణాలుగా తినేవాళ్ళు. అమ్మా గట్టికి సపోర్ట్లు కొట్టండి. స్టోర్ బియ్యం తినేవాళ్ళు. ఇప్పుడేమో బాస్మతి రైస్ అంట, సోనాలి బింద్రే రైస్ అంట. వాడు నిన్న వచ్చాడు, సోలాపూరు ఉల్లిపాయలు అంట, సోలాపూరు ఉల్లిపాయలే అంట వచ్చాడు. నాకు అర్థం కాల, సోలాపూర్లో ఉల్లిపాయలు ఏందిరా బాబా? ఇంకొక ఆయనేమో సోలాపూర్ రైస్ అని వచ్చాడు, సోలాపూర్ బియ్యం. ఇంకొకరు కర్నూలు బియ్యం, 74 బియ్యం. ఇంకొకళ్ళేమో గజరాజు బియ్యం అంట, ఇంకొకళ్ళేమో హెచ్ఎంటీ రైస్. ఎన్ని తిన్నా ఏం చేసినా మనం తినేది ఆ కడుపుకు మాత్రమే. అప్పట్లో రేషన్ బియ్యాన్ని కాపాడుకొని తినేవాళ్ళు. ఇప్పట్లో 70 రూపాయలు పెట్టి కొనుక్కొని కాలువల్లో పోస్తున్నారు. బకెట్లు వస్తాయి రోడ్డు మీద పోయడానికి. ఏంటి రయ్య అంటే అన్ని బియ్యమే వండి పాడేసిన అన్నం. నేను ఈ మధ్య చాలా రైస్ చూసా, చాలా ఇడ్లీలు చూసా, అన్నీ మాడిపోయినాయే. స్తోత్రం చెప్పండి. మాడిపోయిన ఇడ్లీలు, మాడిపోయిన అన్నం. ఏందయ్యా అంటే ఇది జాగ్రత్త కలిగి చేసినటువంటి బాధ్యత అంటారా, జాగ్రత్త లేకుండా చేసే బాధ్యత అంటారా? మీరు చెప్పాలి. ఎలా ఉండాలో అలా మనం బ్రతకాలి. ఉన్న స్థితిని మరిచిపోయి మనం బ్రతికితే కొద్ది రోజులు బాగానే ఉంటుంది. తర్వాత తినడానికి కూడా మన చేతిలో దేవుడు డబ్బులు రానివ్వడం. ఎందుకో తెలుసా? కొద్దిగా ఒక మనిషికి ఇచ్చి చూస్తాడు, ఆ వ్యక్తి తలాంతులు కాపాడుకోకపోతే ఉన్నవి తీసేస్తాడు. చేస్తారనో? చాలామంది ధనవంతులైపోయి దరిద్రతలోకి వచ్చిన వాళ్ళు ఎంతమందిని మనం చూడలేదు రోడ్ల మీద. ఒకప్పుడు బాగా బతికినోడండి, ఒకప్పుడు బాగా ఉన్నవాడండి, ఒకప్పుడు 100 మందికి అన్నం పెట్టినోడండి, ఒకప్పుడు తన చేతితో డబ్బులు ఇసిరేసాడండి, ఒకప్పుడు చాలామందికి బట్టలు పంచిన వాడండి. ఈరోజు తినటానికి లేదు.
ఒకప్పుడు ఎందుకు మంచాడు తెలుసా? అతని క్రియలను బట్టి దేవుడిచ్చాడు. అదంతా వచ్చిన తర్వాత అమ్మాయిలకి డబ్బులు పెట్టడం ఎక్కువైపోయింది. స్తోత్రం. ఏందంట, ఇక నాకు లోటే ఉందని చెప్పి డబ్బులు ఇసిరేస్తున్నాడు. జోదాలకని, పేకాటుకని, త్రాగుడుకని, తిరుగుడుకని, వ్యభిచారులకని ఆ డబ్బులు తగలేస్తే దేవుడికి వీడికి ఇచ్చిన వేస్టే అని చెప్పి దేవుడు ఉన్నదంతా ఆపేయటం మొదలుపెట్టాడు. ఈరోజు చాలామంది అలాగనే అప్పుల పాలైపోయి, రోగాల పాలైపోయి దేనావస్థలోకి వచ్చిన వాళ్ళు లేరంటారా? బెత్లెహేము ఇంట్లో ఉండవలసిన వారు, ఆశీర్వదింపబడినటువంటి పట్టణంలో ఉండవలసిన వారు, సమృద్ధిలో ఉండవలసిన వారు కొద్దిగా శ్రమ రాగానే, కొంచెము శోధన రాగానే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టారు, వలస వెళ్ళిపోయారు. ఎక్కడైతే క్రైస్తవుడు ఉండకూడదో, ఏ ప్రాంతంలో అయితే నివాసం చేయకూడదో, ఏ ప్రజల్లోకి అయితే వెళ్ళకూడదో, ఏ ప్రజల్లో నుంచి దేవుడు వేరై బ్రతకమన్నాడో అదే ప్రజల్లో వేరు కాకుండా వీళ్ళు వెళ్ళి వాళ్ళతో సహవాసం చేశారు. వాళ్ళ మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రత వీళ్ళ మీదకి వచ్చి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని, దేవుడే నా రాజు అన్నవాడు దేవుని రాజును కోల్పోయాడు. జబ్బు అనేది వారి జీవితంలోకి వచ్చింది. క్షీణత అనేది వారి బ్రతుకుల్లోకి వచ్చింది. ఒక్కొక్కడిగా ఆ ప్రదేశంలోనే వారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏ ప్రాంతంలో దీవెన కోసం వెళ్ళారో ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఆయుష్ను కోల్పోయారు. అప్పుడు అంటది మన అక్క, ఏ అక్క, నయోమ అక్క ఏమంటుంది తెలుసా? దేవుడు నాకు విరోధి ఆయను, నన్ను మధురము అనమాకండి, నన్ను నయోమి అని పిలవమాకండి. నా జీవితంలో మధురము ఎక్కడన్నా? నా జీవితంలో ఎక్కడ మధురము? నన్ను మారా అని పిలవండి అన్నా అని బోరు నేడుస్తుంది. ఊర్లోకి వెళ్ళి నన్ను చేదైన దానా అని పిలవండి. చేదైన అనుభవాల్లో నేను అల్లాడిపోతున్నా. నా భర్త చనిపోయాడు, నా కొడుకులిద్దరు చనిపోయారు, నేను అల్లాడిపోతున్నా. నన్ను మధురము అని పిలవకండి, మారా అని పిలిస్తే నా పేరుకు అర్థం పిచ్చిదానా, పేరుకు అర్థం అదా? మధురము కదా. మధురమైనది నువ్వు నడవలసిన నడవడికలో కరెక్ట్గా ఉంటే ఆ మధురము నువ్వు చచ్చిపోయేదాకా అది ఎలాగనే ఉంటుంది. కానీ మధ్య మధ్యలో తోక జాడిస్తే దేవుడికి కూడా తెలుసు ఎవరికి ఎలా ఇవ్వాలో, ఎలా పెంచాలో, ఎలా పోషించాలో. కొన్ని సందర్భాల్లో మనమే దేవుని చిత్తము చేయక దేవుని ఉగ్రతకు లోనైపోతూ ఉంటాం. మధురంగా ఉండవలసినటువంటి, చూడండి ఆ కుటుంబం 6 మంది కుటుంబం, 6 మంది ఒక్కొక్కడు 3 4 పిల్లలు కన్నా కూడా వాళ్ళు 6 కాస్త 12 మంది అయ్యేవాళ్ళు కదా. 12 మంది అయ్యేవాళ్ళే కదా. కానీ వీళ్ళ జీవితంలో వారి చేతులారా వాళ్ళే దేవుడు ఎక్కడికైతే వెళ్ళొద్దంటాడో అక్కడికే వెళ్ళి పాడైపోయారు. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంటే మనం పోయి వాళ్ళతోటి సెకండ్ ఇవ్వడం, వీళ్ళు పరుగెత్తుకుంటూ పోయి వాటేసుకుంటారు. ముద్దు, ఎన్ని రోజులు అవుతుంది అక్క నిన్ను చూసి, బా నేను వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను అక్క, అబ్బా. అవిశ్వాసులను, లోకములో ఉన్నవారిని, అపవిత్రులను, దేవునికి విరోధులను మనం పోయి సన్మానించి ఈ రీతిగా వాటేసుకొని ముద్దులు పెడితే వారిలో ఉన్న ప్రభావం నీ మీద అటాక్ చేస్తుంది. జాగ్రత్త. ఎస్ఆర్నో ఇది వాక్యం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. వాక్యం తెలియని నేనైతే చాలామందికి అభిషేకం ఉంటుంది కాబట్టి మన దగ్గర ఎవరికి పడితే వాళ్ళకి సెకండ్ కూడా ఇవ్వను. వందనాలు చెప్పచ్చు, అందరికి తప్పులేదు. చాలామంది ప్రతి ఇంటికి వెళ్ళి అమాంతంగా కూర్చొని నీళ్ళు తాగేస్తూ ఉంటారు. డైరెక్ట్ కొంతమంది ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ వంట రూమ్లోకి వెళ్ళి మూతలు తీస్తారు. ఏం వండేవు అక్క, ఏం వండావు? వంకాయ వండా, దాంట్లో కొద్దిగా ఎండి చేప వేయకూడదా? హల్లెలూయా. ఎండి చేప కాదు, ఎండ్రిని పోయాలరా నీకు. వాళ్ళ కొంపలోకి, వాళ్ళ కిచెన్లోకి నీకెందుకు? వంకాయ వాళ్ళేదో వండుకొని తింటే ఎండి చేప తీడి కొద్దిగా అక్క ఒక మొక్క నాకు తగిలియకూడదా కొద్దిగా?
జాగ్రత్త. ఎవరు ఎక్కడ ఉండాలో, ఏ ప్రాంతంలో ఉండాలో, ఏ ప్లేస్లో ఉండాలో వాళ్ళ అర్హతలు దాటిపోవద్దు. అర్హతలు దాటి వెళ్తే కోరి అనారోగ్యాలు కొని తెచ్చుకుంటాం. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏంది సిగ్గుశరం లేకుండా ఈ రకంగా వస్తున్నారు ఇది వంట రూమ్లోకి అంటారా? అనరా? నీ ముందులేమో అక్క రాక శుద్ధిగా నేను కొత్త గిన్నె కొన్నానక్క, కొత్త తపేలా కొన్నానక్క, కొత్త ఇత్తటి అది కొన్నానక్క, శుద్ధి కొనరా లోపలికి పిలిచి చూపిస్తారు. బాగానే ఉంది. ఈ లోపు ఇంటి యజమానుడు వచ్చాడు అనుకో, ఏంది ఇంట్లో కిచెన్లో ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఏందే నేను లోపల పప్పు వండుతుంటే సరాసరి వచ్చింది దయ్యం ఇంట్లోకి, ఇక లోపలికి వచ్చింది కదా అని గిన్నె చూపిస్తున్నా అని చెప్పాడు. అర్థమవుతుందా? అక్క అక్క అని ప్రేమగా పిలిచే వాళ్ళే నిన్ను తన భర్త దగ్గర దయ్యంగా పోలుస్తారు. ఆ సైతాన్ని మొకంది వచ్చింది ఇంట్లోకి, ఏం చేసేది నేను? ఆ దయ్యపు మొకంది వచ్చింది ఇంట్లోకి, ఏం చేసేది నేను? జాగ్రత్త. మనం లిమిట్గా ఎవరి పరిమితులు, ఎవరి హద్దుల్లో, ఎవరి క్రియలను బట్టి వాళ్ళు హద్దులు మీరకుండా నిలబడగలిగితే మన సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతాం, ఇతరుల పట్ల మన గౌరవాన్ని కూడా కాపాడుకోగలుగుతాం. ఈమె నయోమి ఎలిమెలేకు వారి కుటుంబం మొత్తాన్ని మోయాబు దేశములకు శపితమైన పట్టణంలోనికి తీసుకొని పోయి వారి చేతులార వాళ్ళే కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకున్నారు. ఈరోజు మనం మన చేతులారా మన కుటుంబాలను చిన్న భిన్నం చేసుకుంటా, దేవుడు నా జీవితంలో మేలు చేయలేదు, దేవుడు ఉంటే నా జీవితంలో అద్భుతం చేయమని చెప్పండి, పాస్టర్ గారు ప్రార్థన చెయ్యండి, ఆ పలానా ఆయనకి కూడా చెప్పాను, పలానా అమ్మగారికి చెప్పాను, పలానా సిస్టర్కి చెప్పాను. ఏమండి, నువ్వు కడుపు నిండా అన్నం తినకుండా వాళ్ళు ప్రార్థన చేస్తే నీ కడుపు నిండిద్దా? మోకాళ్ళు ఉంచాల్సింది ఎవరు? 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 నేనే కదా. ప్రార్థన చేయాల్సింది ఎవరు? దేవుణ్ణి అడగాల్సింది ఎవరు? రాజు దగ్గరికి వెళ్ళి యెషయా ప్రకటించి ఆయన వెళ్ళిపోయాడు అంతే. ఒక్క దెబ్బలో ఆయన మోకాల్లోంచి ప్రార్థన చెయ్యగానే ఆయుష్కాలములన్నింటిని పొడిగిచ్చేసాడు దేవుడు. ఈరోజు నీ స్థితిని, నీ పరిస్థితులను ఎవ్వరు మార్చలేరు, ఒక్కళ్ళే మార్చగలరు. ఎవరు? సరిగా చెప్పాలా? నీ స్థితిని ఎవ్వరు మార్చలేరు, ఒక్కళ్ళే మార్చగలరు. ఎవరు? ఎవరు? బాగా ఆలోచించుకొని చెప్పండి. ఎవరు మార్చగలరు? గుండెల మీద చెయ్యి వేసుకో టపీమని గుండెల మీద చేయి పెట్టుకో. నీ స్థితిని నువ్వేం మార్చుకోగలవు? కొట్టుగట్టిగా చెప్పట్లు. నీ స్థితి మారితే కదా యేసయ్య నీ స్థితి మార్చేది. యేసయ్య ఇవ్వడానికి ఎప్పుడో పెట్టాడు చెయ్యి. కేవలం మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చుచున్నవి కనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తముతో నిండివి, మీ వేళ్ళు దోషముల చేత నింపు. ఆయన ముఖమును మీకు మరుగు చేయుచున్నది మీ అతిక్రమ క్రియలు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి మన క్రియలను మార్చుకుంటామో, మన నడవడికలు మార్చుకుంటామో, ఆయనకు మనం కనపడతాం, మనకి ఆయన కనపడతాడు. అప్పుడు ఆయనకు ప్రియులైన పిల్లల వలె మనం ఉంటాం. ప్రియులైన పిల్లలకు ఆయన సమృద్ధిగా ఈవులను కురిపించేవాడు. నయోమి అంటుంది న్యాయాధిపతుల్లో ఋతు గ్రంథంలో, ఆ మాట చూసి ముగించుకుందాం. ఋతు నయోమి ఏమంటుందో చదవండి. పదమూడవ వచనములో 4వ లైన్ చదవమ్మా. నా కుమార్తెలారా, అది కూడదు. ఏం చెబుతుందేమే? సాక్ష్యం ఏం చెబుతుంది? కోడళ్ళకి సాక్ష్యం ఏం చెప్తుంది? యెహోవా నాకు విరోధి ఆయను, మిమ్మల్ని నొప్పించిన దానికంటే నన్ను ఇంకా ఎక్కువగా నొప్పించాడు. బోరుని ఏడుస్తుంది గుండెలు బాదుకుంటా. ఓ అమ్మో, నన్ను ఎంత బాధ పెట్టాడో ఈ పాడుగాను.
బాధ పెట్టింది ఆయన, దేవుడు బాధ పెట్టాడు ఆమెని? నిజంగా చెప్పండి, దేవుడు ఆమెను బాధ పెట్టాడా, ఆమె దేవుడిని బాధ పెట్టిందా? చెప్పరేందండి? అందరు నా వైపు చూడండి. ఆమె దేవుణ్ణి బాధ పెట్టిందా? ఇంకొకటి ఏంటంటే, దేవుని ప్రొటెక్షన్లో ఉన్నంత వరకు ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. దాటి వేరే లోకంలోకి వెళ్ళిపోతే ఆయన అట చూస్తాడు. నేను ఇప్పుడు నా సంఘంలో, హైదరాబాద్ సంఘంలో సీసీ కెమెరా పెట్టా. ఆ చర్చి కాంపౌండ్ వాళ్ళ లోపలికి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరూ నాకు కనపడతారు దీంట్లో. ఆ కెమెరాకి బ్యాక్ సైడ్ ఏం జరుగుతుందో నాకు తెలియదు. దాని అండర్ గ్రౌండ్లోకి ఎవరైతే వస్తారో, దాని ఎదురుగా ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే నేను చూడగలుగుతాను. ఎక్కడి నుంచి వాళ్ళతో మాట్లాడతా కెమెరాలో ఉండే. ఇందాక కూడా మాట్లాడా సంఘంతో. అలా మనం దేవుని యొక్క కాంపౌండ్ వాళ్ళలో ఎక్కడైతే ఉన్నామో ఆ సంరక్షణలో మనం ఉండి దేవుణ్ణి అడగగలిగితే మనకు అన్నీ ఆయన ఇచ్చేవాడు. ఎలా ఇస్తాడు తెలుసా? కొద్దిగా ఇచ్చేవాడు కాదు, ఆయన సమృద్ధి ఇస్తాడు. ఎలీమెలెకు కుటుంబం సమృద్ధిని పొందుకున్నారు, కానీ కొద్ది రోజులు దేవుడు ఏం చేశాడంటే, ఇజ్రాయేలుకు నాయకుడు లేనందువలన, ఇజ్రాయేలులో సరి అయిన ప్రవర్తన సరిగా లేనందువలన దేవుడు ఆపేశాడు బ్లెస్సింగ్. కానీ దేవుడు లోకమంతా కరువు పెట్టినా దేవుణ్ణి నమ్మిన పిల్లలకు మాత్రం దేవుడు కరువు పెట్టడు. కొట్టుగట్టిగా చప్పట్లో.